ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్డుకు గ్రహణం పట్టుకుంది. టెండర్లు పిలిచి ఏడాది అవుతున్నా ఏమాత్రం పురోగతి లేదు. ఓవైపు టెండర్లు పిలిచి ఏడాది గడుస్తున్నా బీడ్లు తెరవకపోగా మారిన ప్రణాళికలకు అనుగుణంగా నిధులు విడుదల చేయలేదు. ఇక మరో 5% భూసేకరణకు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. గతంలో భూములిచ్చిన వారు నష్టపరిహారం పెంచాలని కోరుతూ ఆందోళన చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో అసలు ప్రాజెక్టు ముందుకు సాగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంగారెడ్డి నుంచి చోటుప్పల్ వరకు సుమారు 162 కిలోమీటర్ల పొడవున రహదారి నిర్మాణానికి NHAI గతేడాది డిసెంబర్లో టెండర్లు ఆహ్వానించింది. 5,554 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టును 5 ప్యాకేజీలుగా నిర్ణయించారు. తొలుత 4 లైన్లుగా నిర్మించాలని ప్రతిపాదన ఇటీవల 6 లైన్లుగా మార్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీనే బీడ్లు తెరవాల్సి ఉంది. కానీ ప్రణాళిక మార్పు, నిధులు విడుదల కాకపోవడంతో, భూసేకరణ పూర్తి కాకపోవడంతో తదితర కారణాలతో బీడ్లు తెరవలేదు. అయితే మళ్లీ టెండర్లు పిలవాలా, పాత బీడ్లనే కొనసాగించాలా అనే దానిపై స్పష్టత లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మారిన ప్రతిపాదనలకు PPPAC ఆమోదం తేల్పాల్సి ఉంది. ఇక ఆ తర్వాత కేంద్ర బడ్జెట్ మంజూరు చేసే ఆస్కారం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 100% భూసేకరణ పూర్తి కాకుండా పనులు చేపట్టవద్దనేది పార్లమెంటరీ ప్యానెల్ కేంద్రానికి చేసిన సిఫార్సులో కీలకమైనది. రోడ్డు ప్రాజెక్టులు సింహభాగం భూసేకరణ సమస్యతోనే నిలిచిపోవడం అనే దీనికి కారణం. దీనివల్ల ప్రాజెక్టు వ్యయం పెరగడమే కాక పెట్టిన ఖర్చు వృధా అవుతున్నది. ఇక ఈ క్రమంలో కేంద్ర నిర్ణయంపై వేచి చూడాల్సి ఉన్నది. అది కాక ఎన్డీఏతర రాష్ట్రాల విషయంలో కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తుందనే వాదన ఉంది. కొత్త ప్లాన్ ప్రకారం 6 లైన్ల రహదారి నిర్మాణానికి 18,660 కోట్లు అవసరమవుతాయని NHAI ప్రతిపాదించింది. అయితే కేంద్రం ఇప్పటికీ 7,104 కోట్లు మంజూరు చేసింది. ఇంకా 4,900 ఎకరాలు సేకరించాల్సి ఉంది. భూసేకరణ ఖర్చులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాలి. కాగా చౌటుప్పల్, రాయగిరి ప్రాంతాల్లో ఇంకా భూములు సేకరించాల్సి ఉండగా గతంలో భూములు ఇచ్చిన రైతులు కూడా ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా పరిహారం కోసం కోర్టును ఆశ్రయించారు. దీంతో పరిహారం చెల్లింపు ముందుకు సాగడం లేదు.